లేటెస్ట్ గా ట్రెండింగ్ టాపిక్ అయితే నడుస్తుంది. ప్రవస్తి అని ఒక అమ్మాయిని నన్ను గేమ్ నుంచి అన్యాయంగా నన్ను ఎలిమినేషన్ చేశారని అడుగుతుంది. అక్కడ మీడియాకి వచ్చి చెప్తుంది నాకు కీరవన్ గారు నాకు అన్యాయం చేశారు అని చెప్పేది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు ఫస్ట్ నుంచి కీరవాణి లేడు, కీరవాణి మధ్యలో పిలిపించారు. ఫస్ట్ నుంచి ఉన్నది ఎవరు జడ్జెస్? సునీత, చంద్రబోసు, ఇంకొక అతను సింగర్. వాళ్ళు ముగ్గురు కూర్చారు. వీళ్ళని ఏంటంటే మధ్య మధ్యలో వీళ్ళు సీనియర్స్ కాబట్టి కొంచెం అవగాహన ఉంటుంది, చూపెడదామని వాళ్ళని పిలిపించారు. అందులో కీరవాణి మాట్లాడిన మాటలు ఎటకారంగా ఉన్నాయి. ఆ అమ్మాయిని కామెంట్ చేయడం, అమ్మాయిని ఏదో మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడడం వల్ల అమ్మాయి ఒకటి చెప్తా చూడండి. ఒక అమ్మాయి కూడా పెద్ద వయసు లేదు, ఆ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుంది. మేము చూసాం, ఆ అమ్మాయి పాటలు ఎన్ని మేము కూడా చూసాం. కాబట్టి ఆ అమ్మాయికి రాబోయే ఆ అమ్మాయి కూడా మీడియా ముందు మాట్లాడితే రాబోయే తరాలు కూడా నాకు జీవితం, నాకు ఇదే నా లైఫ్, తర్వాత నాకు స్మైల్ అవుతుందేమో ఆ అమ్మాయి కూడా ఆలోచించదు. కానీ ఆలోచించకుండా మాట్లాడుతుంటే అమ్మాయికి మనసు బాధ కలిగించలేని అమ్మాయి ముందు మీడియా ముందు వచ్చి మాట్లాడింది. అమ్మాయి యూట్యూబ్ లో మాట్లాడిందంటే అమ్మాయి కారణం ఏంది? ఆ అమ్మాయి మనసు బాధ కలిగింది. కీరవాణి కాదు, సునీత కాదు. సునీత అంట మైక్ అంట ఒక్కోసారి మైక్ టెస్టింగ్ చేస్తారనమాట. మైక్ టెస్ట్ చేసినప్పుడు అమ్మాయికి ఇయర్ ఫోన్ పెట్టుకుంటుంది. ఇక్కడ ఇయర్ ఫోన్ ఆన్ లో ఉంది, మైక్ ఆఫ్ లో ఉంది, ఇక్కడ వినపడుతుంది ఒక్కసారి. అప్పుడు సునీత అనేదంట కీరవాణి గారితో, ఏమండి ఈ అమ్మాయి చిన్న చిన్న పాటలు పాడుతుంది, మంచిగా నెట్టుకొస్తుంది ముందుకి, ఇప్పుడు ఒక పాట ఇస్తాం చూడండి అమ్మాయికి, ఇప్పుడు తికమక అవుతుంది అమ్మాయిని, ఇప్పుడు అమ్మాయి పట్టుకోవచ్చు మనం అంటదంట. ఎందుకండి అంత? అమ్మాయి ఏం చేసిందండి? నీకు తెలిసిన విద్యను నలుగురు పంచితే నీకు దేవుడు ఇంకా మంచి చేస్తాడు. కానీ ఆ మాటలు అమ్మాయి స్వయంగా చెప్పిన మాటలు ఇవి యూట్యూబ్ లో. అమ్మాయి ఏమంటుంది, నేను ఆఫ్ లో ఉందనుకుందండి మైకు, వాళ్ళకి తెలియదు ఆ విషయము. ఆ సునీత కిరవాణికి చెప్తుందట, కిరవాణి గారికి చెప్తుందట, ఏమని? ఇట్లా అమ్మాయి చిన్న పాటలు పాటేసుకుంటుంది, ఈ పాట పాడలేదు, ఈ పాటలు పట్టుకోవచ్చు, తప్పులు అంటుందట. తప్పులు పట్టుకో, ఎప్పుడు పట్టుకో, అది నీ పర్సనల్ గా తీసుకుంటావా? ఆ అమ్మాయి మీద నీకేం కక్ష? నీ ఇంట్లో ఆయన అంటాడట కీరవాణి, నా ఇంట్లో చాకరీ చేయాలంట, నా ఇంట్లో చాకరీ చేయాలి, టాప్ పొజిషన్ ఉన్న వాళ్ళందరూ నేను సింగర్ కి అవకాశం ఇవ్వాలంటే నా ఇంటికి వచ్చి చాకరీ చేయాలంట. నీ ఇంటికి వచ్చి చాకరీ చేయాలన్నా, నీకు చాకరీ చేసే అవకాశం ఇస్తాను, టాలెంట్ ని గుర్తించవను. దీన్ని బట్టి అమ్మాయి మనసు బాధ కలిగింది కాబట్టి మేము కూడా అమ్మాయికి ఎక్కిపోయిస్తాం, ఒప్పుకుంటాం. అమ్మాయి మాటలు నేను ఒప్పుకుంటాం. ఎందుకంటే ఒక మనిషి చిన్నప్పటి నుంచి పాటలు పాడింది, ఒక ఇంత వయసు నుంచి పాటలు పాడింది, మంచి మంచి పాటలు పాడింది, గాత్రంతో అలరించింది. అప్పుడు అన్న మాటలు ఇప్పుడు అంటుందంటే అమ్మాయికి మనసు బాధ కలిగిందే కదా. ఇప్పుడన్నా జడ్జెస్ సరిదిద్దుకొని, ఇప్పుడైనా పిల్లల్ని మంచిగా చూసుకొని వాళ్ళని ఇంకా ఎంకరేజ్మెంట్ చేయండి, ఇంకా ముందుకు తీసుకురండి. మీరే బాగుపడాలి, మీరే బాగు చేయాలి, మీరే కార్లు కొనుక్కోవాలి, మీరే విద్యలు కొనుక్కోవాలంటే కాదు. రాబోయే తరాలు కూడా కొంచెం ఇవ్వండి. విద్య అనేది నలుగురు పంచితే నీకు కూడా ఇంకా మెదళ్ళు ఇంకా నిలబడిపోతుంది. విద్యను నువ్వు చెడుగా ఆలోచించినావంటే ఆ చెడు నీకే చుట్టుకుంటుంది. ఎవరికైనా సరే జడ్జెస్ మేము కోరుకునేది ఒకటే, టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించండి, ఎంకరేజ్మెంట్ చేయండి, వాళ్ళని ముందుకు తీసుకురండి. ఆ అమ్మాయికి డ్రెస్సులు కూడా నచ్చిన డ్రెస్సులు వేసుకోమంటున్నారంట. ఇంకా ఏంటంటే ఆమెకు నచ్చిన పాటలు వేయకుండా రాని పాటలు ఇస్తున్నారంట. ఎందుకంటారు? ఒకటి సార్, ఆడ జరిగేది ఏంటని చెప్పాలా? చంద్రబోస్ గారు రాసిన పాటలు కనుక ఎవరైనా పాడారనుకోండి, ఆ పాటలు కానీ చప్పట్లు కొడతాడు. ఎందువల్ల? ఆయన పాట కాబట్టి, ఆయనకి ప్రేమ వస్తున్నారు, ఆయన పాట కాబట్టి ఆయన కించపరచుకోలేదు, నేను రాసిన పాట అని. అదే సారీ, అదే వేరే వాళ్ళ పాటలు పాడారు అనుకోండి, నువ్వు ఇలా పాడాల్సింది, అలా పాడాల్సింది. ఏం తెలుసు ఆయన పాటలు రాయడానికి? అయిపించడం ఏం తెలుసు అండి? మాట మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన గాయకుడు కాదు కదండి, ఆయనకు సంగీత అనుభవం ఉండొచ్చు, కానీ గాయకుడు కాదు కదా. తప్పులు చెప్పేది గాయకుడు సునీత చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె 3 ఏళ్ల వయసు నుంచి పాటలు పాడుతున్నారు, 3 సంవత్సరాల నుంచి పాడుతుంది, దాంట్లో లీనం అయిపోయింది, నలిగి వచ్చింది అమ్మాయి. అది ఒప్పుకోవచ్చు సునీత గారిని. కానీ ఈయనకు మాత్రం ఆయన పాట పాడినప్పుడు నువ్వు సూపర్ గా పాడావు, వేరే వాళ్ళ పాట పాడినప్పుడు నువ్వు నచ్చలేదు అన్నావు, అది కరెక్ట్ కాదు. వాళ్ళ అమ్మగారి మీద కూడా దురుసుగా ప్రవర్తించారంటే సునీత గారు, ర్యాష్ గా వాళ్ళ అమ్మతో బిహేవ్ చేసినట్టు చెప్పారు. అవును, వాళ్ళ అమ్మగారి గురించి ఏమో మాకు అవగాహన లేదు, కానీ వాళ్ళ అమ్మ గురించి ఏమంటే స్టేజ్ మీద అమ్మగారు రారు కదండి. స్టేజ్ మీద అమ్మాయి గురించి అయితే మాట్లాడింది కాబట్టి, అమ్మాయి బాధ చెప్పుకుంది కాబట్టి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఆ అమ్మాయికి డ్రెస్ ఇట్లా వేసుకో అది అనడం, అది జడ్జెస్ అనేది డ్రెస్ డిసైడ్ చేయడం. మీరు పాటలు పాడడానికి వచ్చింది అమ్మాయి టాలెంట్ ని గుర్తించండి, అవునా కదా? అమ్మాయి వేసుకుని పేదరికంలో ఉంటారండి, డ్రెస్ చిన్నది కొనుక్కోవచ్చు. అంటే ఫ్యాషన్ గా రెడీ రమ్మంటున్నారు. ఎందుకు అవసరం ఏందో? అమ్మాయి డాన్స్ ప్రోగ్రామ్ వచ్చిందా, లేదా బ్యూటీ కాంపిటీషన్ వచ్చిందా, మోడలింగ్ వచ్చిందా? ఒక మాట అడుగుతున్నాను నేను, ఆ అమ్మాయి దేనికి వచ్చింది? మోడలింగ్ వచ్చిందా? ఏమన్నా చేశారు. అదే రాంగ్ అని మేము కూడా అంటున్నాం. ఇప్పుడు ప్రవస్తి చిన్నప్పటి నుంచి అమ్మ పాటలు నేను విన్నా, మంచి మంచి పాటలు విన్నాను. ప్రవస్తి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఫ్యూచర్ ఇదే, జీవితం ఇదే, అమ్మాయికి సింగరే, అమ్మాయి లక్ష్యం ఇదే. కాబట్టి అమ్మాయి ఒక పెద్ద వాళ్ళు, ఒక పొజిషన్ ఉన్న వాళ్ళ మీద అమ్మాయి చెప్తుంది అంటే, ఆ అమ్మాయి మనసు బాధ కలుగుతుందని చెప్తుంది. ఈ జడ్జెస్ ఇప్పటి నుంచి మారండి,
మారండి. మారి మొత్తం స్క్రిప్టెడ్ ముందే ఎవరిని గెలిపియాలో ఎవరిని ఎలిమినేషన్ చేయాలో అని చెప్పింది కదా ఆవిడ. ఎవరు ఎవరు చెప్పారు? అదే సునీత సునీత ప్రవస్తి అమ్మాయి సింగర్ ప్రవస్తి మాట్లాడిన మాటలు ఇవి. అదే సునీత ఉన్నారు, చంద్రబోస్ ఉన్నారు, ఇంకొక అతను ఉన్నాడు. ఈ కీరవాణి అనే వ్యక్తి ఏంటంటే కీరవాణి అనే వ్యక్తిని మధ్యలో తీసుకొచ్చారన్నమాట. ఎందుకంటే ఒక సింగర్ గా ఎవరన్నా చూస్ చేసుకుంటాడేమో, ఆయన సినిమాల్లో అవకాశాలు దొరుకుతాయి అన్నట్టు పెడతారు మధ్య మధ్యలో జడ్జీలను. అయితే ఆయన దాన్ని ఏం చేస్తుంటారు సార్, ఆయన మాట్లాడే ఓడి ఏం తెలుసా, నేను టాప్ సింగర్ ని, నేను నాకు దాంట్లో అవకాశం ఇవ్వాలంటే నాకు చాకరీ చేయాలి వచ్చారు, మా ఇంట్లో చాకరీ చేయాలా, నీ ఇంటికి వచ్చి చాకరీ చేయాలన్నా, టాలెంట్ నువ్వు ఇదేనా గుర్తించేది.